ఇది ఇది ఎక్కువ పాండ్ అండి. యాక్చువల్గా ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. ఇందులో మొక్కల్లో చేపలు బతుకుతాయి, తర్వాత మంచి ఫ్లవర్స్ వస్తాయి, తర్వాత పక్షులకు వేసవి కాలంలో నీరు అందుబాటులోకి ఉంటుందండి. తర్వాత ఇది ఈ యొక్క మొత్తం ఈ టెర్రస్కు చాలా శోభాయమానంగా ఉంటుంది. అంటే కేవలం మనకు ఆహారాన్ని ఇచ్చే వాటినో కాకుండా ఈ ఆర్నమెంటల్ అంటే ఆహ్లాదాన్ని ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. యాక్చువల్గా ఇంటికి కూడా మంచిదంటారు. జనరల్గా ఇంట్లో కమలం పెరిగితే లక్ష్మి మన కమలంలో ఉంటుందంటారు. సో దీనివల్ల వీఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ అండి. అంటే ఇనీషియల్గా ఈ పాండ్తో స్టార్ట్ చేసాం మేము అసలు ఫస్ట్. కానీ ఈ పాండ్ల వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి. ఇప్పుడు వేసవి కాలంలో ఎన్నో పక్షులు వస్తాయి. పక్షులు వచ్చి వాటి యొక్క దాహాన్ని తీర్చుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అండి. ఈ చిన్న పాండ్ ఇంత పెద్ద సైజు కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు సిమెంట్తో కుట్టీలు కూడా దొరుకుతాయి. దాంట్లో కూడా మనం పెంచుకోవచ్చు, ఈ లోటస్ కానీ కమరాలు కానీ. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ దిస్ ఎంటైర్ టెర్రస్ గార్డెనింగ్ అండి. దీనివల్ల మాకు చాలా ఆహ్లాదంగా ఉందండి. సో ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ థింగ్ అండి. దీన్ని దాని తర్వాత మనకు ఆర్నమెంటల్ లాగా ఉంటుంది. అంటే మంచి ఈవినింగ్ టైంలో ఒకసారి కూర్చుంటే మొక్కలను చూస్తూ ఉంటే మానసిక వికాసం ఎక్కువగా ఉంటుందంటారు, చూసినావా? ఆ విషయంలో ఇది చాలా ఉపయోగపడుతుందండి. అండ్ మంచి ఫ్లవర్స్ వస్తుంటాయి. 5 వెరైటీల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ, 5 కలర్లు ఉన్నాయి. ఇది సమ్మర్లో ఇది జనరల్గా దీనికి ఏంటంటే ఇది వేడి అంటే మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ ఉండి పెట్టాలండి. పెట్టినప్పుడు మనకు ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తుందండి.